Okay, hello everybody. I'm back with a new video. ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్. చాలా వరకు మీరు లీడ్ కోడ్ కానీ గీక్స్ కానీ ఏం చూసుకున్నా మీరు ఇలా లిస్ట్స్, డిక్షనరీస్, సెట్, టపుల్ వాటితో మీరు సగం వరకు ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. ఓకే, సో దట్ ఆ ఇంపార్టెన్స్ దానికి ఉందన్నమాట. లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పటిదాకా మనం లూప్స్ మాట్లాడుకున్నాం, కండిషనల్ స్టేట్మెంట్స్ మాట్లాడుకున్నాం, వేరియబుల్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, ఎక్సెట్రా మాట్లాడుకున్నాం. సో నౌ విల్ బీ మూవింగ్ ఫర్దర్. ఇంకొద్దిగా కాంప్లెక్సిటీ. ఓకే, సో బట్ లిస్ట్ ఈజ్ నాట్ దాట్ కాంప్లెక్స్. లిస్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో డోంట్ వరీ. ఓకే, నౌ లెట్ అస్ టాక్ అబౌట్ లిస్ట్ ఇన్ అ మోర్ జనరిక్ వే. అంటే ఇంకా కొంచెం జనరల్గా మాట్లాడుకుంటే అసలు లిస్ట్ అంటే ఏంటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో ఏవైనా కూరగాయలు తెమ్మని చెప్పారు అనుకోండి, లేదా ఓకే, కూరగాయలు తెమ్మని చెప్పారు. వాట్ డూ యూ డూ? మీరు ఒక పేపర్ తీసుకుని ఒక్కొక్క కూరగాయ రాస్తారన్నమాట. సో బెండకాయలు, వంకాయలు, అండ్ వాట్ దట్ ములక్కాడలు, ఉల్లిపాయలు, టమాటాలు, అలా మొత్తం ఒక లిస్ట్లా రాసుకుంటారు, అవునా కదా? సో సేమ్ అదే కాన్సెప్ట్ పైథాన్లో కూడా ఉంది. దాన్నే లిస్ట్ అంటాం అనమాట. అంటే ఇక్కడ మీరు ప్రతిదానికి ఒక వేరియబుల్ తయారు చేయక్కర్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు రైట్ 5 ఐటమ్స్, నా దగ్గర 5 ఐటమ్స్ స్టోర్ అయి ఉండాలి. నార్మల్గా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఏంటి? ఒక వేరియబుల్, ప్రతిదానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఒక వేరియబుల్లో 2 వాల్యూస్ పెట్టచ్చా? నో, వీ క్యాన్ డూ దట్. ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే పెట్టగలం. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఇంకో వాల్యూ యాడ్ చేయాలి అంటే ఇది బయటకు తీసి అప్పుడు అది యాడ్ చేయాలి. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అందుకే ఇలాంటి కేసుల్ని ట్యాకిల్ చేయడానికే వీ హ్యావ్ లిస్ట్స్. లిస్ట్ అనేది ఉందన్నమాట మన దగ్గర. సో ఓకే, వాట్ డూ యూ మీన్ బై లిస్ట్? A list is a collection of items. That's it. ఇప్పుడు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు క్రియేట్ అ లిస్ట్ ఆఫ్ జస్ట్ చెప్పాను కదా ఇందాక వెజిటేబుల్స్. అది ఎలా క్రియేట్ చేస్తాం? లిస్ట్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్స్. సో స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్, స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్. ఓకే, సో నాకేం కావాలి? ఐ వాంట్ టు రైట్ ఆల్ ది వెజిటేబుల్ నేమ్స్. ప్రతి వెజిటేబుల్ నేమ్ రాయాలి అక్కడ లోపల. వెజిటేబుల్ నేమ్ అనేది స్ట్రింగ్ కదా, సో ఐ హ్యావ్ టు యూజ్ డబుల్ కొటేషన్స్. సో ఎలా రాస్తాను? ఫస్ట్ వెజిటేబుల్ ఏంటి? టొమాటో. లెట్ us say టొమాటో, ఫస్ట్ వెజిటేబుల్. సో కామా, వాట్ ఇస్ ద సెకండ్ వెజిటేబుల్? ఆనియన్స్. ఆనియన్స్. ఓకే, సెకండ్ వెజిటేబుల్ అయిపోయింది. వాట్ ఇస్ ద థర్డ్ వెజిటేబుల్? లెట్ us say బ్రింజాల్ అనుకోండి. లెట్ us say బ్రింజాల్. ఓకే, కామా, what is the fourth vegetable? Let us say mirchi. Okay, very good. What is the fifth vegetable? Fifth vegetable ఏం పెడదాం? ఫిఫ్త్ వెజిటబుల్ పొటాటోస్. ఓకే, వెరీ గుడ్. పొటాటోస్ మనం చాలా ఎక్కువ తింటాం కాబట్టి పొటాటోస్. ఓకే, సో హియర్ ఐ హ్యావ్ 5 ఐటమ్స్. చూసారా, ఈ 5 ఐటమ్స్ కూడా ఒకే లిస్ట్లో ఉన్నాయి. We are creating a list and we are inserting every item in that list. అంటే టొమాటో ఈజ్ 1 item, ఆనియన్ సెకండ్ ఐటమ్, బ్రింజాల్ థర్డ్ ఐటమ్, మిర్చి ఫోర్త్ ఐటమ్, పొటాటోస్ ఫిఫ్త్ ఐటమ్. సో ఈ మొత్తం లిస్ట్ అంతటికి నేను ఒక పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాను. మీరు పైన రాస్తారు కదా వెజిటేబుల్స్ లిస్ట్, పేరు రాసి తర్వాత లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని రాస్తారా? అలాగే ఈ మొత్తం లిస్ట్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది ఎలా చేసుకోవాలి? సింపుల్. మీ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తారు అలాగే. ఈక్వల్ టు నేను నా లిస్ట్ పేరు ఏమనుకుంటానంటే లెట్ us say మై లిస్ట్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు మై లిస్ట్ అనే వేరియబుల్లో ఈ మొత్తం లిస్ట్ అంతా ఉంది. ఈ లిస్ట్లో మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, 5. రన్ దిస్ సెల్, ఏమవుతుంది? సో ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్, లెట్ us say ప్రింట్ మై లిస్ట్, చూడండి, వి గాట్ అవర్ లిస్ట్. మొత్తం మన లిస్ట్ అంతా వచ్చిందా? టొమాటో, ఆనియన్స్, బ్రింజాల్, మిర్చి, పొటాటోస్, అలా అనమాట. ఇక్కడ లిస్ట్లో మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. దాన్నే మనం ఏమంటామంటే ఇండెక్సింగ్ అంటాం.
ఇప్పుడు మనం నార్మల్గా ఒక లిస్ట్ రాసేటప్పుడు ఒక పేపర్ మీద ఒక లిస్ట్ రాసేటప్పుడు ఏం చేస్తాం? 1 టొమాటో, 2 ఆనియన్స్, 3 అంటే పక్కన నెంబర్స్ కూడా రాస్తాం కదా. 1 టొమాటో, 2 ఆనియన్స్, 3 బ్రింజాల్, 4 మిర్చి, అలా మనం నెంబర్ రాసి తర్వాత ఐటమ్ నేమ్స్ రాస్తాం కదా. ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఈ లిస్ట్లో మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి? ఇన్ దిస్ లిస్ట్ హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 5 ఐటమ్స్. కాకపోతే మనం నార్మల్గా పేపర్లో రాసేటప్పుడు 1 నుంచి స్టార్ట్ చేస్తామా? పైథాన్లో అలా స్టార్ట్ చేయకూడదు. పైథాన్లో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్ లిస్ట్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. దాన్ని ఇండెక్స్ అంటాం అనమాట. ఇక్కడ మీరు చూస్తే హియర్ ఐ హ్యావ్ టొమాటో. టొమాటో ఇండెక్స్ ఏంటి? 0. ఆనియన్స్ ఇండెక్స్ ఏంటి? 1. బ్రింజాల్ ఇండెక్స్ ఏంటి? 2. మిర్చి ఇండెక్స్ ఏంటి? 3. పొటాటోస్ ఇండెక్స్ ఏంటి? 4. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం నార్మల్గా అయితే 1 నుంచి స్టార్ట్ చేస్తాం. నౌ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0 పైథాన్లో అయితే. ఇప్పుడు నాకు నా లిస్ట్లో ఉన్న నా లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఐటమ్ కావాలనుకోండి. నా లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఐటమ్ కావాలి. నా లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఐటమ్ ఏంటి? టొమాటో. అది నేను ఎలా తీసుకొస్తానంటే పైథాన్లో సింపుల్ ప్రింట్. ఓకే, నా లిస్ట్ పేరేంటి? నా లిస్ట్ పేరు మై లిస్ట్. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఐటమ్ కావాలి అన్నాను. ఇక్కడ పైథాన్ లాంగ్వేజ్లో పైథాన్లో ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 0 నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే ఈ టొమాటో అనేది ఫస్ట్ ఐటమ్ అని మనకు తెలుసు. ఓకే, వి హ్యూమన్స్ కౌంట్ యాజ్ 1 నుంచి కౌంట్ చేస్తాం హ్యూమన్స్. పైథాన్ అలాగా 0 నుంచి కౌంట్ చేస్తుంది. 0, 1, 2, 3 అలా కౌంట్ చేస్తుంది. మనం 1, 2, 3 అలా కౌంట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే సింపుల్గా 0 అని రాయాలి. ఎందుకు? టొమాటో అనే ఐటమ్ యొక్క ఇండెక్స్ 0 కాబట్టి. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇఫ్ ఐ రన్ దిస్ సెల్ ఏమొచ్చింది? టొమాటో. ఓకే, మిర్చి కావాలనుకోండి. మిర్చి అవుట్పుట్లో కావాలంటారు. ఏం రాయాలి అక్కడ? ప్రింట్ మై లిస్ట్. ఓకే, మిర్చి ఇండెక్స్ ఏంటి? ఇట్ ఈస్ 0, 1, 2 అండ్ 3. మిర్చి ఇండెక్స్ ఏంటి? 3. సో ఐ హ్యావ్ టు రైట్ 3. Simple bracket close. That's it. So this is called indexing. Now in the further videos we will dive deeper into indexing. Okay, I hope you all like this video. Please subscribe to our channel. Thank you.